మీనా విషయంలో బాలు పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఎటు చూసినా మీనా వెనకాల నుంచే కనపడుతూ ఉంటుంది బాలుకి. ఇక బాలు ఏమో తల మీద గుడ్డేసుకొని, "ఏంటి దేవుడా నాకీ కష్టాలు, గుండెల్లో సుడిగుండాలు తిరుగుతున్నట్టుగా ఉంది. ఈ సుడిగుండాలు సునామీలా మారకముందే అర్జెంటుగా వైన్ షాప్‌కి వెళ్ళి మెడిసిన్ వేసుకొని ధ్యానం చేస్తే కానీ ఇవి ఈ నిగ్రహము తట్టుకోవడానికి నా వల్ల కాదు" అనుకోని లోపలికైతే వెళ్తాడు. లోపలేమో ఒక్క షర్టు కూడా ఉండదు. నా షర్టులు ఎవరో దొంగలించేశారు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే, "ఏమైంది? పెద్ద కొంపలు మునిగిపోయినట్టు అరుస్తూ ఉన్నావు" అన్నట్టు మీనా వస్తుంది. "నా షర్ట్ ఒకటి కూడా కనిపించడం లేదంటే నేనే ఉతికాను" అనైతే చెప్తుంది. "అదేంటి నువ్వెందుకు ఉతికావు? నువ్వెవరిని ఉతికావు?" అనైతే అంటూ ఉంటే మీనాకి కోపమొస్తుంది. పోనీలే పాపం అని ఉతికితే పైగా ఇన్ని మాటలు మాట్లాడతావా అని. ఆయన ఇప్పుడు షర్ట్ లేకపోతే ఏమి ఇప్పుడు అర్జెంట్‌కే వెళ్ళి వెలగబెట్టాల్సిన పనులేమున్నాయని మీనా బాలుని భర్తగా అంగీకరించినట్టు మాట్లాడుతుంది. ఇక మీనా కోపంగా మాట్లాడేసరికి బాలు నెమ్మదైపోతాడు. "ఆ! సరేలే ఇప్పుడు లేకపోతే ఏముంది? ఉన్న పాత షర్టులు ఏమైనా యేసుకొని వెళ్తాను" అనైతే వేసుకొని వెళ్తూ ఉంటే ఆ షర్ట్‌కేమో గుండీ ఉండదు. ఇక గుండీ లేదంటే మీనా పోయి సూది, దారం తీసుకొని వచ్చి కుట్టడానికన్నా ట్రై చేస్తుంది. కానీ "నువ్వేం అవసరం లేదు నేనే కుట్టుకుంటానని" బాలు కుట్టుకోవడంలో చెయ్యికి గుచ్చుకుంటుంది. ఇక మీనానే బాలుకి గుండీ కొడుతుంది. ఇక మీనా అంత దగ్గరగా బాలుకి ఉండడం ఇంక బాలులో వీణలు మొదలవుతూ ఉంటాయి. మీనాని దగ్గరగా చూసినప్పటి నుంచి ఇంక బాలు కంట్రోల్‌లో ఉండడు. తన చెయ్యి తనకు తెలియకుండానే మీనా మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. "రేయ్ బాలూ వద్దురా మొదలే ఇది పూలగంప సీల్ రాకాసి. ఎందుకురా నీకు" అనేది అనుకుంటూ మళ్ళీ కామ్‌గా అయిపోతాడు. కానీ కంట్రోల్ పూర్తిగా తప్పిపోతాడు. ఇక మీనా ఏమో గుండీ కుట్టిన తర్వాత, "గుండీ కుట్టాను కదా! ఇంక పెట్టుకోవచ్చు కదా" అని అనడంతో, "నాకు ఈ గుండీ పెట్టుకునే అలవాటు లేదు. మరి ఎందుకు నాతో కుట్టించుకున్నావు" అనైతే అంటూ ఉంటే, "నాకు షర్ట్ నీట్‌గా ఉండడం కోసమని గుండీ కుట్టించుకున్నాననైతే" చెప్తాడు. ఇక మీనాని అలానే చూస్తూ ఉంటాడు. మీనా ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది. "గుండీ అవసరం లేనప్పుడు వద్దని చెప్పొచ్చు కదా! కావాలని ఇలా చేశావనైతే" అనుకుంటూ బుంగమూతి పెడుతుంది. ఇక ఆ బుంగమూతిని చూసి ఇంకాస్త ముద్దొచ్చినట్టు బాలు మొహం పెడతాడు. ఇక సరే నాకు ధ్యానంకి టైం అయింది నేను వెళ్తున్నాను అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు.